అపోస్తలుడు అనగా అంటే దేవుని ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఒక ప్రత్యేకమైన పని కోసము నియమింపబడి ఎన్నుకోబడి పంపబడిన వ్యక్తులుగా మనం చూస్తున్నాం. ఇలా పంపబడే వ్యక్తులకి దేవుడు అధికారాన్ని తర్వాత ఒక బాధ్యతను ఒక ప్రత్యేకమైన పని కొరకు వారు నియమించబడి ఇంకా చెప్పాలంటే ఒక దైవిక అధికారంతో దేవుడు పంపిస్తున్న వ్యక్తిగా మన బైబిల్లో చూడగలం. ఆ పంపబడిన వాడు అనే మాటకి ఫుట్ నోట్ రాయబడి ఉంది. అంటే పంపబడిన వాడు అనగా అపోస్తలుడు అని ఫుట్ నోట్, బైబిల్లో ఫుట్ నోట్ ఇలాగా 2 చోట్ల రాయబడి ఉంటుంది, ఇంకొక చోట కూడా రాయబడి ఉంది. ఇక్కడ చూడండి, పంపబడిన వాడు అంటే అపోస్తలుని కింద అర్థం రాసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే అపోస్తలు అంటే పంపబడేవారు, ఒక ఉద్దేశం కొరకు ప్రత్యేకమైన నిర్దిష్టమైన కార్యక్రమం కొరకు దేవుని పని కొరకు మీరు పంపబడే వ్యక్తులు అపోస్తలు అని దేవుడు పిలుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా.